ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 790 నామము పరపర. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. చాలా లెందీగా ఉంది. ఈ నామము గురించి చెప్పుకుందాము. ప్రతిపదార్థము వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము వీనికి అపర విద్యాలని పేరు. అక్షరము నాశం లేనిది, అదృష్టము కన్నులకు గోచరించినది, అగ్రహయము గ్రహింపశక్యము కానిది, ఆ గోత్రము తండ్రి తాత మొదలగు వంశము లేనిది, అవర్ణకము నీలాపితాది వర్ణములు లేనిది, ఆ సంవృతము కప్పబడినది అగు పరమాత్మయే పరవిద్య అని చెప్పబడుచున్నది అని ఇంతవరకు వర్ణింపబడినది. లేదా పరప్రణవము అపరప్రణవము అని ప్రణవము 2 విధములుగా ఉన్నది. ప్రణవం అనగా కేవల సచితానంద లక్షణములు గల పరబ్రహ్మమే ప్రణవ అధికముగా నవము నూతనముగా ఉండును గనుక ప్రణవమనగా పరబ్రహ్మమగుచున్నది. అపరప్రణవమనగా సుశబ్దములు. ఈ శబ్దరూపమగు అపరము ప్లస్ నవ అధికముగా నవమగు బ్రహ్మకు హేతువులు ఉండుటచే ప్రణవములు అగుచున్నాయి. లేదా పరప్రణవములు పరబ్రహ్మ ప్రాప్తికి కారణములగుటచే శబ్దరూపము కూడా ప్రణవం అని చెప్పబడుచున్నదని స్కందపురాణం నందు యజ్ఞవైభవ ఖండమందు కలదు. లేదా పరపర విభేదంచే వేదార్థము 2 విధములుగా ఉన్నది. ఈ విషయము స్కందపురాణంలోనే గలదు. పరము అపరము అని వేదార్థములు 2 విధములుగా ఉన్నది. సాక్షాత్తుగా పరమాత్మను తెలుపుచున్నది పరవేదార్థము. ఆ పరమాత్మను పొందుటకు కావలసిన ధర్మములను బోధించుచున్నది. అపరవేదార్థమని పరవిద్య స్వరూపురాలని తాత్పర్యము. లేదా యోగశాస్త్రమునందు పరము అపరము పరపరము అని జ్ఞానము 3 విధములుగా చెప్పబడినది. వానిలో ప్రాణుల బంధములను తెలుసుకొనుట పరజ్ఞానము, కేవలము బంధములను మాత్రమే తెలుసుకొనుట అపరజ్ఞానము. రాతులందు మనుషులకు పిల్లలకు దృష్టిలో భేదములున్నట్లుగానే పూర్వోక్త జ్ఞానములు రెండిటికంటే విలక్షణమగు జ్ఞానము పరపర జ్ఞానము. లేదా ప్రాణుల ఆత్మస్వరూపం అని తలచుట పరజ్ఞానము. సామాన్యముగా బంధములను మాత్రమే ఆత్మస్వరూపం అని తలుచుట అపరజ్ఞానము. ఈ రెండిటికంటే విలక్షణమగు జ్ఞానము పరపర జ్ఞానము. లేదా పరము అపరము పరపరము అని పూజ 3 విధములు. నిత్య హృదయం నందు ఇట్లు కలదు. ఓ గౌరీదేవి, నీ నిత్య పూజ పరపర భేదముచే 3 విధములుగా ఉన్నది. వానిలో అన్ని ఆచారములందును గోచరించు ద్వైతభావముతో చేయు పూజ పరపూజ అనబడును. రెండవది అపరపూజ. చక్రపూజకు అపరపూజ అని పేరు. మూడవది పరపర పూజ. ఇది జ్ఞానము అయి పూజ. దీని యందు ఆత్మ ప్రఖ్యాతి కలుగును అని గలదు. లేదా వాక్కు పర అపర అని 2 విధములు. మొదటిది పరవాకు అపరవాకు పశ్యంతి మధ్యమ వైఖరి అని 3 విధములుగా ఉన్నది. పరపరవాక్స్య రూపురాలని అర్థము. లేదా పర అపర అనే అవస్థలు 2 విధములు. వానిలో తుర్యావస్థకు పర అని పేరు. అపారావస్థ జాగృత స్వప్న సుషుప్తి భేదములచే 3 విధములుగా ఉన్నది. విజ్ఞాన భట్టారకుడు ఈ విషయమును గురించి మనసు వ్యాపకము గనుక బాహ్య విషయములందు కానీ అభ్యంతర విషయములందు కానీ ఎక్కడెక్కడ మనసు సంచరించునో అక్కడక్కడ అది పరావస్థ గుణాన్ని తెలిపెను. లేదా పరము అపరము అని హోమము 2 విధములు. వానిలో అపరహోమము స్థూలము సూక్ష్మము అని మరల 2 విధములు. స్వతంత్ర తంత్రమునందు ఇట్లు చెప్పెను. బాహ్యవాహిని యందు అజ్య వ్రీహి చర్వదుల
హోమము స్థూల హోమము మూలాధార చక్రము మున్నగు వాణి యందు ప్రాణాగ్నిహోత్రాది ధర్మములను హోమము చేయుట సూక్ష్మ హోమము అపరహోమము ఇట్లు 2 విధములుగా తెలియవలెను. ఇంకా పరహోమం అనగా ఆత్మాగ్ని జ్వాలయందు త్రిపుటి రూపములకు వాక్యార్థములు అన్నిటినీ హోమం చేయుట దీని యందు తెలియదగినది. తెలుసుకొనువాడు తెలివి అనునయి నశించును, సకల భేదభావములు నశించును. ఈ హోమం నందు త్రిపుటి ఏ ఒక్కప్పుడునూ తెలియకుండునట్లు ఎంత మాత్రము మరల త్రిపుటి పిత్యార్థనము బాహ్యరూపమును పొందుకున్నచో దానికి పరహోమమని పేరు. వేదమంత్ర పారాయణంలో పరపర మంత్రము గలదు. తద్రూపురాలు లేదా పర అపర పర పర అనే దేవి 3 విధములుగా ఉన్నది. వరాహ పురాణం నందును కూడా త్రిమూర్తులను వర్ణించుచు సృష్టి శక్తి శ్వేతవర్ణం గలది, దానికి పరాశక్తి అని పేరు. రెండవది అపరశక్తి రక్తవర్ణము గలది, దీనిని వైష్ణవి శక్తి అందురు. పరపర శక్తి మూడవది రౌద్రి శక్తి అని పేరు. రుద్రస్వరూపమును యథార్థంగా తెలుసుకొనిన వారికి ఈ 3 శక్తులు సిద్ధించును అని చెప్పెను. కావున త్రివిధ శక్తి స్వరూపురాలు ఇక్కడ మొదట పరపర పదములను 2 విధములుగా పర ప్లస్ అపర విభజించి పరస్పర విభిన్నములకు ఆయుధార్థములు చెప్పబడినాయి. మిగిలిన 10 విభిన్నార్థముల 5 అర్థములు చెప్పబడినాయి. మిగిలిన 10 విభిన్నార్థములు లేవు. ఒకే పదార్థమునకు అవాంతరాల వస్తు భేదములు చెప్పబడినాయి. ఈ అవాంతర వస్తు భేదములు 17 విరుద్ధార్థములు 5 కలిపి మొత్తం 22 అర్థములు అయినాయి. లేదా ఇవి కాక ఇతరార్థములు లేవి అయినా ఉన్నచో దీనికి అనుకూలంగా కూర్చుకొని చెప్పవచ్చును. పరపర శబ్దములకు విశ్వాది కోశములలో చెప్పబడిన ప్రత్యేక అర్థములు కూర్చుకొనవలేను అని అర్థము. 4 అక్షరముల నామము. శ్రీమాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.